నమస్కారం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి. అంటే వరుసగా మా స్కూల్లో జరిగే యాక్టివిటీస్తో కొంచెం బిజీ అయిపోయాం. ఇవాల్టి కంటెంట్ వచ్చి పేరెంటింగ్ ఫ్రెండ్స్. అంటే మీరు అనుకోవచ్చు అన్నీ ఒకటే సేమ్ కంటెంట్ అని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలా ఉపద్రవంలా తయారవుతుంది, మీరు గమనించుకుంటున్నారో లేదో. కాబట్టి దీని మీద మనం విశ్లేషించుకోవడం చాలా అవసరం ఇవాల్టి రోజు. అంటే పేరెంటింగ్ అంటే నేర్చుకోవాలా? మన పేరెంట్స్ నేర్చుకున్నారా? మన అమ్మమ్మలు తాతలు నేర్చుకున్నారా? మరి మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే, తరం మారే కొద్దీ పిల్లల్లో వచ్చే మార్పుల వల్ల మనం కూడా మారాల్సిన పరిస్థితి. మన మనసేమో మార్పుకు అంగీకరించట్లేదు, కానీ మారాలి. ఎలాగా? జెన్జీ కిడ్స్, ఆల్ఫా, బీటా, ఇగో ఇలా పేర్లు పెట్టుకుంటూ వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం కూడా పేరెంట్స్గా పేరెంట్ ఆల్ఫా, పేరెంట్ బీటాలా మాత్రం మారాల్సిన అవసరం చాలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనలోనే ఎందుకు మార్పు రావాలి అంటే, మనం వాళ్ళని ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు మన మార్పు కనపడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇదివరకు మొబైల్స్ గురించే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద ఉపద్రవం వచ్చి బైక్స్, అంటే బైక్ రైడింగ్. పిల్లలకి అదొక క్రేజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు, మన చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ట్రిపుల్ డ్రైవింగ్ తోటి ప్రాణాలు కోల్పోయారు. దీనికైనా మనం పిల్లల్ని పెంచుకుంటున్నాం? అర్ధాయుష్ 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి యాక్సిడెంట్లు అంటే ప్రాణం మీద తీపి లేదు. దీనికి కారణం మనం కాదా? ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి చిన్నతనంలోనే మొబైల్స్ ఇవ్వడం, చిన్నతనంలోనే బైక్స్ ఇవ్వడం, దీనివల్ల ఎవరికి అండి ఇబ్బంది? మనకే ఇబ్బంది. మరి ఇవ్వకుండా ఎలా అరికట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండే ఉందండి, ఏమంటుంది, మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు, ఇవ్వకపోతే మా అబ్బాయి నన్ను అడుగుతున్నాడు, నేను ఇస్తాను, వేరే వాళ్ళు ఇస్తారు. అలా ఒక్క దగ్గర చైన్ ఆగాలి. అది మనం ఎందుకు కాకూడదు? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయకూడదు? ఇలాగే వెళ్ళనిద్దాము సొసైటీని. అంటే సొసైటీ అంటే ఒక మంచి ప్లేస్, పిల్లలకి ఎథిక్స్ వాల్యూస్ అన్ని కలిగించే మంచి ప్లేస్లో తయారు చేసే బాధ్యత అయితే మనదే అండి. మన చిన్నప్పుడు మనకి ఇచ్చారా? అంటే మనం విన్నాము అంటాం, వీళ్ళు ఎందుకు వినట్లేదు అంటే వినిపించేలాగా మనం చెయ్యట్లేదు, వినేలాగా మనం చెయ్యట్లేదు. ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలండి మొబైల్? 18 ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ కదా. బండి ఎప్పుడు ఇవ్వాలండి? 18 ఇయర్స్. 6th 7th వాళ్ళే బండి నడుపుతున్నారండి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వాళ్ళకి రూల్స్ ఏం తెలుసు, రెగ్యులేషన్స్ ఏం తెలుసు, స్పీడ్ ఏం తెలుసు? ఇచ్చే పేరెంట్ తప్పు కాదా? పేరెంట్ ఇవ్వకుండా వాడు తీస్తాడా బండి అన్న విషయం. కాబట్టి మార్పు పేరెంట్స్లోనే రావాలి. అక్కని తీసుకురారా అని తమ్ముడికి బండి ఇస్తారు, వాడు అక్కని తీసుకొస్తాడా? అక్కని తీసుకొచ్చే నెపంతో అరగంట తిరిగి వస్తాడు. వాడికి ఏమైనా అయితే ఎవరిదండి బాధ్యత? ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి, పోలీస్ చేయాలి అంటే మన ఇంట్లో పనులు ఇవన్నీ అవి కూడా వాళ్ళే చేయాలా? మనం అరికట్టాలి కదా, మనం అరికట్టాలి. సో ఇవాళ మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, 100 106 నేను బండి ఇవ్వను, నేను ఫోన్ ఇవ్వను. ఇప్పుడు ఫోన్ అన్నది పక్కన పెడితే బండి అన్నది ఇంకా ప్రమాదకరంగా తయారైంది. బైక్స్ ట్రిపుల్ రైడింగ్ అండి, 4 5 కూడా వెళ్తున్న రోజులు ఇవి. కాబట్టి పేరెంట్స్ దయచేసి వాళ్ళకి బండి ఇవ్వకండి, వాళ్ళని ఎంగేజ్ చేయండి. మీరు ఎంగేజ్ చేయకే బాధలన్నీ వస్తున్నాయి. ఎంగేజ్ చేస్తే దాని మీదకి ఎందుకు వెళ్తుంది? అందుకే ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వదిలి ఉమ్మడి కుటుంబాలు వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మనలో మనమే మాట్లాడుకోవచ్చు, మనలో మనమే సరదాగా ఏమైనా ఆటలు ఆడుకోవచ్చు. పిల్లలు బయటికి వెళ్ళే అవసరం రాకుండా ఉంటుంది మనలో, ఎందుకంటే అక్కడే ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్సే ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్ళే అవసరమే వస్తుంది. సో ఇవన్నీ మనం అరికట్టాలంటే మార్పు మనతో మొదలవ్వాలి. ఎవరో మారాలి అనే కన్నా మనం మారడం చాలా సులువు. కాబట్టి ఇవాళ నుంచి ప్రతిజ్ఞ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే, సాయంత్రం 7 తర్వాత నేను మొబైల్ ముట్టుకోవట్లేదండి, మార్నింగ్ 7:30 వరకు. ఎందుకంటే నేను ముట్టుకోకపోతే వాళ్ళకి ముట్టుకోవద్దని చెప్పచ్చు, నేను వాడుతూ వాళ్ళని వద్దని చెప్తే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు పిల్లలు, కాబట్టి ఆ ప్రశ్న మన దాకా రాకుండా ఉండాలి అంటే ముందు మనం పాటించాలి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసి చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.